నువ్వు ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకు, ఎందుకంటే నువ్వు బయట బ్రతకలేవు కాబట్టి. నువ్వు ఎలాంటి కొత్త పనులు చేయకు, వచ్చిన అదే ఉద్యోగం చెయ్యి, ఎందుకంటే నువ్వు రిస్క్ తీసుకోలేవు కాబట్టి. లైఫ్లో ఏదో సాధించాలి అనే కలలు కనుకో, అదే అందరూ బ్రతికే జీవితమే బ్రతుకు, ఎందుకంటే కలలు పెద్దవాళ్ళకే, అందరికీ కావు కాబట్టి. నీ కంఫర్ట్ జోన్లోనే ఉండు, అందరిలా గుంపులోనే బ్రతుకు, ఎందుకంటే ఒక హీరో వెనక నిలబడడానికి నీలాంటి వారు ఎందరో కావాలి కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం పిల్లలకి రేపొద్దున జీవితం ఎలా ఉంటుందనేది చెప్పకుండా పెంచేస్తున్నారు. నువ్వు పక్కింటి అబ్బాయిలాగే చదవాలి, అతనిలాగే జాబ్ చేయాలి, అతనిలాగే వేరే దేశం వెళ్ళాలి, అతనిలాగే సెటిల్ అవ్వాలి. కానీ మనందరం అలాగే చేసినా కూడా ఎక్కడి నుంచో ఒక హీరో వస్తాడు, ఒక ఆంట్రప్రెన్యూర్ వస్తాడు, ఒక లీడర్ వస్తాడు, మనందరి దృష్టిని మార్చే ఒకడు వస్తాడు. కానీ మనందరం అతని వెనక నిలబడతాం, అతన్ని సపోర్ట్ చేస్తాం, అతని స్టోరీస్ చెప్పుకుంటాం, వాట్సాప్లో ఫార్వర్డ్స్ చేసుకుంటాం, ఇంటర్నెట్లో కొట్టుకుని చేస్తాం. కానీ అతనిలా మనం ఎదగాలి అని అనుకోం, ఎందుకంటే అతని జీవితం అంత సులభమైంది కాదు. అతను పైకి ఎదగడానికి ఎన్నో త్యాగాలు చేశాడు, అవన్నీ మనకు తెలుసు. మనమేమనుకుంటామంటే అది మన వల్ల అవ్వదులే, ఈ త్యాగాలు మనం చేయలేములే అని ఒక మోసలో బ్రతికేస్తాం. ఏదైనా సాధించే అర్హత మనకి ఉన్నా కూడా ఇన్ని త్యాగాలు మన వల్ల కావు అనే భయంతో, బాధ్యత అనే పేరుతో మన స్థాయిని పెంచుకోకుండా ఉండిపోతాం. బాగుంది, నీ స్పీచ్ చాలా బాగుంది, ఏం చేయమంటావు అని మీరు అనుకోవచ్చు. నేను ఒక మాట చెప్తాను వినండి. మీతో పాటు నాకు కూడా ఒక రిమైండర్ ఉండాలి అని అనుకున్నాను. చేసే పని ఎందుకు చేస్తున్నాను, ఎందుకింత కష్టపడాలి అని అనుకున్నాను. అసలు నేనేం సాధించాలి అని ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాను. ఈ ప్రశ్నలకు ఈ వీడియో మీతో పాటు నాకు కూడా ఒక జవాబు చెప్పాలి అని అనుకున్నాను. ఒక మనిషి సక్సెస్ వెనక ఎన్ని త్యాగాలు ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో. ఆ త్యాగాలు మనం కూడా చేయగలం, మనం కూడా ఎంత ఎత్తుకైనా ఎదగగలం అని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. మరి ఏంటా త్యాగాలు, ఆ త్యాగాలు మనం ఎలా చేయాలి అనేది మీరు తెలుసుకోండి. ఈ వీడియో మొత్తం చూడండి. ముందుగా, సాక్రిఫైస్ ద పీపుల్ హూ డోంట్ యాడ్ వాల్యూ. If your presence can't add value, your absence will make no difference. ఈ పాయింట్ కొంచెం హార్డ్గా ఉంటుంది, కానీ పాయింట్ మొత్తం వింటే మీకే సరిగ్గా అర్థమవుతుంది. ఎవరిదైనా సరే సక్సెస్ఫుల్ పర్సన్ స్టోరీ తీసుకుని చదవండి. అతను స్టోరీలో అతనికి ఉపయోగపడిన వారి గురించి ఉంటుంది, అలాగే అతనికి అడ్డు వచ్చిన వారి గురించి కూడా ఉంటుంది. కానీ అతని కథలో ఎక్కడా అతనికి ఉపయోగపడని వారి గురించి, అతని జీవితంలో చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్ గురించి ఉండదు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఈ సక్సెస్ఫుల్ పర్సన్కి ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి. అలా మీ జీవితంలో మీకు ఉపయోగపడని వారు ఉన్నారా? అంటే ఇప్పుడు నేను ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ గోల్ ఏమిటంటే, ఒకసారి మీరు కూర్చుని మీ జీవితంలో ఉన్న మనుషుల గురించి ఆలోచించండి. ఎవరు మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు నిన్ను వెనక్కి లాగుతున్నారు, ఎవరు మీ జీవితంలో వాల్యూ యాడ్ చేస్తున్నారు, ఎవరు నిన్ను కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్కే వాడుతున్నారు, ఎవరి వల్ల నీ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఎవరి వల్ల నీలో నెగిటివిటీ పెరుగుతుంది. ఇలా ఆలోచించి కొంతమందితో గడపటం తగ్గించండి. నా గ్రూప్లో అందరూ మంచి వాళ్ళే ఉన్నారు అని మీరు అనుకుంటే, మీ సక్సెస్ కోసం వాళ్ళలో కూడా కొంతమందితో మీ టైం గడపటం తగ్గించండి. మీ పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన సమయంలో ఎవరో పిలిచారు, ఎవరో కాల్ చేశారు, అదంత ఇంపార్టెంట్ కాకపోయినా కూడా అతను ఏమనుకుంటాడో అని ఆ కాల్ లిఫ్ట్ చేసి మన సమయాన్ని అతనికి ఇస్తాం. అల్టిమేట్గా మీకు పెద్దగా తెలియని వ్యక్తి కోసం మీ భవిష్యత్తుని, అందులో ఉన్న సక్సెస్ని మీ దగ్గరికి రానివ్వకుండా వదిలేస్తున్నారు. మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలంటే మన సమయాన్ని వేస్ట్ చేసే వాళ్ళతో, మనకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళతో ఉండటం మనకి మంచిది కాదు. మీరు ఏ పని చేయకుండా మీ ఫ్రెండ్ ఎప్పుడు పిలిచినా అతని పని కోసం మీరు వెళ్తే, మీకు జీవితంలో అతని కంటే గొప్ప పనులు ఏమీ లేవు అని జనాలే అనుకుంటారు. మరి అలాంటి అవకాశం మీరు ఇస్తున్నారా? ఆలోచించండి. ఏది ముఖ్యం, అక్వైంటెన్సెసా, సక్సెసా? ఆలోచించండి. తెలిసిన వ్యక్తులే అని మీ విజయాన్ని తాకట్టు పెడతారా? ఆలోచించండి. ఇలాంటి వారు మీ జీవితంలో ఎవరున్నారో కూర్చొని ఆలోచించండి, వాళ్ళని పక్కన పెట్టండి, సక్సెస్ వైపు వెళ్ళండి. నెక్స్ట్, సాక్రిఫైస్ ద ఓల్డ్ యూ. లైఫ్ డస్ నాట్ గెట్ బెటర్ బై ఛాన్స్, ఇట్ గెట్స్ బెటర్ బై చేంజ్. మార్పు లేనిదే ప్రపంచమే ముందుకు వెళ్ళదు, ఇంకా మనం ఎంత చెప్పండి. మనలో చాలామందికి యాటిట్యూడ్ ఉంటుంది, నేను ఎందుకు మారాలి, నేను ఇంతే, ఇలాంటి యాటిట్యూడ్. మీరు అలాగే ఉండటం వల్ల మీరు సక్సెస్ అవుతున్నారు అంటే ఓకే, మీరు మారాల్సిన అవసరం లేదు. కానీ అలా ఉండటం వల్ల మీరు తిరిగి ఫెయిల్ అవుతున్నారు అనుకోండి, తప్పు ఎక్కడో లేదు. మనం మారాలి అనే ఆలోచనకి బలాన్ని ఇవ్వాల్సిందే. నేను అందరితో మాట్లాడలేకపోతున్నా భయ్యా, ఎందుకంటే నేను ఇంట్రోవర్టెడ్ అనుకుంటా అని చాలామంది అంటున్నారు.
మీరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, ఇంట్రోవర్ట్ అంటే మాట్లాడలేకపోవడం కాదు, తక్కువ మాట్లాడటం, అవసరమైనంత వరకే మాట్లాడటం. సో మిమ్మల్ని మీరు సమర్థించుకుంటాం మానేసి మీలోని ఆ ఓల్డ్ ఐడెంటిటీని, ఆ ఓల్డ్ అలవాట్లని మానుకుని మీలోని ఆ పాత ఐడెంటిటీని, పాత ఆలోచనని త్యాగం చేసుకుని ముందుకు రండి. చాలామంది లైఫ్లో ఏదైనా కోల్పోతే దాని నుంచి బయటపడటానికి, వాళ్ళను వాళ్ళు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి బయటకు వెళ్తారు, వేరే ఊరులు వెళ్తారు, కొత్త మనుషులతో మాట్లాడతారు, వాళ్ళలోని ఆ పాతని తీసేసి వాళ్ళలోని ఆ కొత్తని మళ్ళీ తిరిగి నిద్రలేపుతారు. అలాగే మీ సక్సెస్కి మీ పాత అలవాట్లు, పాత మనిషి అడ్డొస్తున్నాడు అంటే ఆ ఐడెంటిటీని మీరు తొలగించుకోవాల్సిందే. కానీ ఇక్కడ మీ పాత మనిషి నుంచి ఒక కొత్త మనిషిగా మారే ట్రాన్స్ఫర్మేషన్ చాలా కష్టంగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ చాలా కష్టాన్ని కనుక మీరు డీల్ చేస్తే మీరు కొత్త మనిషిగా మారడమే కాదు, చాలా చాలా స్ట్రాంగ్ మనిషిగా మారుతారు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అయినా మిమ్మల్ని ఆపలేవు, మిమ్మల్ని పాడు చేయలేవు. మీరు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా వదులుకుని ముందుకు వస్తారు. సో ఎప్పటికప్పుడు మార్పుని స్వీకరించండి, ఛాలెంజెస్ని తీసుకోండి. నెక్స్ట్, సాక్రిఫైస్ యువర్ కంఫర్ట్ జోన్. లైఫ్ బిగిన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. హీరో విత్ 1000 ఫేసెస్ అనే పుస్తకంలో హీరోస్ జర్నీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఒక జీరో పొజిషన్లో ఉన్న ఒక క్యారెక్టర్ ఎలా హీరో అవుతాడనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో మొట్టమొదటి స్టెప్పే ఆ క్యారెక్టర్ తాను ఉంటున్న కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. పొద్దున్నే లేచారు, కాఫీ తాగారు, జబర్దస్త్ చూశారు, ఫ్రెండ్స్తో మాట్లాడారు, లంచ్ చేశారు, గేమ్స్ ఆడుకున్నారు, ఈవినింగ్ ఫ్రెండ్స్తో మళ్ళీ మాట్లాడారు, డిన్నర్ చేశారు, నిద్రపోయారు. ఇది వినే వాళ్ళకి, ఇది బయట నుంచి చూసే వాళ్ళకి ఈడు అసలు ఏం చేస్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ అది అనుభవిస్తున్న వాడికి ఇదంతా చాలా నార్మల్గానే ఉంటుంది. అతనికి ఆ పనిలోనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది దాటి కొత్తగా ఏమైనా చేయాలంటే అతని కాన్ఫిడెన్స్ షేక్ అయిపోతుంది. కానీ నిజం ఏమిటంటే, చాలామందికి వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నామని కూడా తెలుసుకోరు. అంటే నార్మల్గా ఉందిలే లైఫ్ అని అనుకుంటారు. సో ఈ టెస్ట్ తీసుకోండి, మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారో లేదో ఒకసారి తెలుసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే ప్రశ్నలకి జవాబు చెప్పండి, మీకే అర్థమైపోతుంది. హ్యావ్ యూ లెర్న్ ఎనీథింగ్ న్యూ? ఒక నెల 2 నెలల్లో మీరేమైనా కొత్తగా నేర్చుకున్నారా? ఆర్ యూ ప్రోక్రాస్టినేటింగ్ ఫ్రీక్వెంట్లీ? ఏదైనా కొత్త పని చేయాలి అని అనుకుని పోస్ట్ పోన్ చేస్తున్నారా? ఈ 2 ప్రశ్నలకి ఎస్ అని సమాధానం అయితే మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారు. కంఫర్ట్ జోన్లో ఉన్నారు అని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే మీరు ఇప్పుడు దాని నుంచి బయటపడడం అనేది చాలా చాలా ముఖ్యం. సో మీ ప్లాన్ ఏంటి? మీ గోల్ ఏంటి? ఆలోచించండి, ఒక చోట రాసుకోండి. ఇప్పుడు ఆ గోల్ని రీచ్ అవ్వడానికి చిన్న చిన్న అడుగులు, స్మాల్ స్టెప్స్ని ప్లాన్ చేసుకుని బయటకు రండి. ఒకవేళ లేదు నాకు ఇలాగే బాగుంది అంటే ఆలోచించండి, మీరెందుకు ఫెయిల్ అయిపోవాలని కంకణం కట్టుకున్నారు? మీరు ఫెయిల్ అయితే మిమ్మల్ని నమ్మిన వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టే కదా. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి. కంఫర్ట్ జోన్ అంటే గుర్తొచ్చింది, మనందరికీ బాగా ఇష్టమైన కంఫర్ట్ జోన్ అదే అండి, మన బెడ్. దీని నుంచి పొద్దున్నే లేవాలంటే చాలా కష్టం, ఎన్ని అలారంలు కొట్టినా మనం లేవం. సో మన వీడియో స్పాన్సర్ ఇన్వాల్వ్ 7లో మీ మార్నింగ్స్ ఫుల్ మోటివేషన్తో లేపడానికి ఒక 5 మోటివేషనల్ అలారం టోన్స్, అలాగే ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే 5 అఫర్మేషన్స్ కూడా అందిస్తున్నాం. మీకు ఈ కంటెంట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి కంటెంట్ చూసి కొనండి. అండ్ ఈ ఇన్వాల్వ్ 7 ప్రోగ్రామ్ కేవలం 100 రూపీస్కి మీకు అందిస్తున్నాం. సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్, సాక్రిఫైస్ యువర్ షార్ట్ టర్మ్ ఫీలింగ్స్. వర్క్ టు మీట్ లాంగ్ టర్మ్ గోల్స్, నాట్ షార్ట్ టర్మ్ సాటిస్ఫాక్షన్స్. జీవితంలో మ్యాక్సిమం సమస్యలు, 90% కన్నా ఎక్కువ సమస్యలు కేవలం షార్ట్ టర్మ్ సాటిస్ఫాక్షన్స్, షార్ట్ టర్మ్ ఫీలింగ్స్ వల్లే వస్తున్నాయి. అంటే ఇప్పటికిప్పుడు కావాల్సిన ఆనందాలకి మనం ఖర్చు చేస్తున్నాం, మన సమయాన్ని కేటాయిస్తున్నాం. ఉదాహరణకి, మనకి రాని స్కిల్ నేర్చుకోవడానికి మనం ఇష్టపడం, మనకి వచ్చింది మాత్రమే చేస్తాం. ఎందుకంటే కొత్త స్కిల్ నేర్చుకోవడం కంటే వచ్చింది చేయడం ఈజీ. అంటే మళ్ళీ షార్ట్ టర్మ్ ఫీలింగ్. ఒక కోర్స్కి డబ్బులు కట్టడానికి ఇంత రేటా అని అనుకుంటాం, కానీ అదే మనం ఒక పార్టీకనో మొబైల్ ఫోన్ కొనాలనో ఆలోచిస్తున్నప్పుడు అప్పు చేసైనా కొనేస్తాం. కోర్స్కి డబ్బు కడితే ఆనందం వెంటనే రాదు, అదే పార్టీ చేసుకుంటే వెంటనే ఆనందం ఉంటుంది. అంటే మళ్ళీ షార్ట్ టర్మ్ సాటిస్ఫాక్షన్కి మనం బానిస అయిపోతున్నాం. పార్టీలు మీకు ఇప్పుడు ఆనందాన్ని ఇవ్వచ్చు, తర్వాత దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మీకు ఉపయోగపడే కోర్స్కి డబ్బులు కట్టడం ఇప్పుడు ఆనందంగా ఉండకపోవచ్చు, కానీ అది నేర్చుకున్నాక, అది నీ జీవితం, నీ ఎదుగుదలకి ఉపయోగపడ్డాక చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే ఏది ఈజీ అని మనం వెతుకుతూ అది మాత్రమే చేస్తామో, మనకి లాంగ్ టర్మ్లో రావాల్సిన సక్సెస్ని అది రానివ్వదు. సో ఒకసారి ఆలోచించండి, షార్ట్ టర్మ్ సాటిస్ఫాక్షన్స్ కోసమే పనులు చేస్తున్నారంటే ఆగండి. లాంగ్ టర్మ్ గోల్స్ని పెట్టుకోండి, లాంగ్ టర్మ్ గోల్స్ వైపు వెళ్ళండి. అవే మీకు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్, మీ లైఫ్కి ఒక పర్పస్ని ఇస్తాయి. సాక్రిఫైస్ యువర్ టైం.
టైమ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. దేర్ఫోర్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఆర్ మాస్టర్ యువర్ టైమ్ అండ్ మాస్టర్ యువర్ లైఫ్. సమయాన్ని త్యాగం చేయడం ఏంటనుకుంటున్నారా? మీరు త్యాగం చేయవలసింది మామూలు సమయం కాదు, మన ఎంజాయ్మెంట్ కోసం మనం వాడే టైం. మన ఎంజాయ్మెంట్ కోసం మనం వాడే టైంని మన గ్రోత్కి, మన వర్క్కి ఉపయోగించడం. మన ఫ్రెండ్స్లోనే చాలామందిని చూస్తాం, జాబ్లో లేకముందు ఎంతో ఎంజాయ్ చేసేవాడు. పార్టీస్ అని, సినిమాలని, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరుసగా 4 సీజన్స్ ఇంట్లో కూర్చొని చూసేసామని, ఇలాంటివి ఎన్నో టైం వేస్ట్ పనులు చేసే ఉంటాడు. కానీ వన్స్ జాబ్ వచ్చాక తన పర్సెప్షన్ మారిపోతుంది. ఎక్కువ టైం వర్క్ మీదే ఉంటుంది. మీ అందరితో గడపడం తగ్గించేస్తాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకరిలాగా ఉండమని చెప్పడం లేదు, నీకు నువ్వు పనికి వచ్చేలాగా ఉండమని మాత్రమే చెప్తున్నాను. మన ఆనందాల కోసం మనం వేస్ట్ చేసుకునే సమయాన్ని మనకు ఉపయోగపడే పనుల కోసం వెచ్చించాలి. ఎలా అనుకుంటున్నారా? దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కేవలం మీకు నచ్చిన, మీకు వచ్చిన పని చేయడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే ఆ పని వల్ల నీకు ప్రాఫిట్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో మీరు ఆటోమేటిక్గా మీ సమయాన్ని అనవసరమైన వాటి మీద ఉపయోగించడం మానేస్తారు. ఎప్పుడైతే మీకు ఇష్టమైన పని చేసుకుంటూ వెళ్తారో మీరు స్లోగా మీ సమయాన్ని మీకు పనికి వచ్చే వాటి మీద ఆలోచించడం మొదలు పెడతారు, దాని మీదే వెచ్చించడం మొదలు పెడతారు. సో ఆ పని ఏంటో ఆలోచించండి, ఆ పని చేయడం ఇప్పుడే మొదలు పెట్టండి. Next point, sacrifice your ego. When we remove ego, we are left with what is real. మీకు అన్నీ తెలుసు అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు మీకు అసలు కొత్తగా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. మన ఈగో మనకేం చెప్తుందంటే మనమే చాలా తెలివైన వాళ్ళం, మనం ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని. ఇలా మీకు అన్నీ తెలుసు అనే ఓవర్ కాన్ఫిడెన్స్నే ఈగో అంటారు. మరి ఇలాంటి ఈగోని ఎలా సాక్రిఫైస్ చేయాలి? మీకు అన్నీ తెలుసు అనే టీచర్ యాటిట్యూడ్ నుంచి నేను అన్నీ నేర్చుకోవాలి అనే స్టూడెంట్ యాటిట్యూడ్కి మారాలి. మీకు అన్నీ తెలుసు అనే యాటిట్యూడ్ నుంచి నేను ఏదైనా నేర్చుకుంటాననే యాటిట్యూడ్కి రావాలి. ఎప్పుడైతే లెర్నింగ్ని మీరు ఇష్టపడతారో మీ డెవలప్మెంట్కి మీ ఈగో ఎప్పుడూ అడ్డురాదు. సో గుర్తుంచుకోండి, నేనన్నీ నేర్చుకోవాలి అనే ఆలోచనతోనే ఉండాలి, నాకు అన్నీ తెలుసు అనే ఆలోచనతో కాదు. సో మై డియర్ గీక్స్, ఇవి మనం సాక్రిఫైస్ చేయాల్సినవి. ఇదంతా ఎవరి కోసమో కాదు, మన కోసం, మన సక్సెస్ కోసం. అయితే ఈ వీడియో ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసేద్దాం. రివిజన్లో మొదటి పాయింట్, సాక్రిఫైస్ ద పీపుల్ హూ డోంట్ యాడ్ వాల్యూ. మీ లైఫ్లో మీకు వాల్యూ యాడ్ చేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కన పెట్టి మీ పనిలో మీరు సీరియస్గా ఉండండి. నెంబర్ 2, సాక్రిఫైస్ ద ఓల్డ్ యూ. మీరు మీలాగే ఉండటంలో తప్పులేదు, కానీ మీ సక్సెస్ కోసం మీరు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలో మీకు తెలిసినప్పుడు అవి నేర్చుకోండి, కొంచెం మారండి, సక్సెస్ అదే వచ్చేస్తుంది. నెంబర్ 3, సాక్రిఫైస్ యువర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో నుంచి అందరూ బయటపడవలసిందే. కంఫర్ట్ జోన్ని సాక్రిఫైస్ చేసి మీ సక్సెస్ వైపు అడుగులు వేయండి. నెంబర్ 4, సాక్రిఫైస్ యువర్ షార్ట్ టర్మ్ ఫీలింగ్స్. చిన్న సాటిస్ఫాక్షన్స్ కోసం పనులు చేయకండి, లాంగ్ టర్మ్ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెంబర్ 5, సాక్రిఫైస్ యువర్ టైం. మీ సమయాన్ని కేవలం ఎంజాయ్మెంట్కి కాకుండా దాన్ని మీ డెవలప్మెంట్కి ఉపయోగించండి. నెంబర్ 6, సాక్రిఫైస్ యువర్ ఈగో. నాకు అన్నీ తెలుసనే యాటిట్యూడ్ నుంచి నేను అన్నీ నేర్చుకోవాలనే యాటిట్యూడ్కి మారండి. సో మై డియర్ గీక్స్, ఈ వీడియోలో మీకు ఏది త్యాగం చేయాలో, ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారో అనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఆ పాయింట్ ఏంటి అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.